జస్ట్ మిస్. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మనమైతే ఈరోజు ఎక్కువ లాంగ్ అయితే పోవడంలా, వీడియో పెట్టి కూడా చాలా రోజులైంది కదా. రీసెంట్గా ఫేమస్ అవుతున్న తిరుపతి నుంచి 30 కిలోమీటర్స్లో ఉన్న చెల్లూరు డ్యామ్కి అయితే పోబోతున్నాం ఈరోజు. శ్రీకాళహస్తి రూటు. మనమైతే మళ్ళీ అదే రూట్, మంగళం రూట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన రైడ్లన్నీ ఈ సైడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. వావ్, చలో. మనమైతే పెట్రోల్ అయితే పట్టుకునేసాం. ప్రస్తుతానికి 1000కి అయితే పట్టున్నాం. నా బండి ఇచ్చే మైలేజ్కి వచ్చేస్తుందని అనుకుంటున్నా. చలో, ఇంకా ముందర పోయేటప్పుడు చూద్దాం. ఇంకా పెట్రోల్ అండ్ మళ్ళీ ఏమైనా తక్కువ అవుతే ఇంకొన్ని అయితే ఇంటికి 5కి అంతా రిటర్న్ అయిపోవాలి. వేరే పని కూడా ఉంది, షార్ట్స్ ఎడిట్ చేయాలి. ఈరోజు అసలు పోవాలని అనుకోలేదు. ముందు అనుకున్నా, ఇంకా తిరుపతిలో వర్షాల వల్ల అసలు పోలేదానికి అవడం కూడా అవ్వాలా. ఇంకా సర్లే అని ఇంకా టైంలో బయలుదేరుతున్నాం. ఎండ అయితే బాగా వేస్తుంది కాబట్టి వర్షంలో కూడా వెళ్ళిపోతే దానికేం ప్రాబ్లం లేదు. నా బండికి వెనకాల మడ్గాడు ఉంటుంది కదా, దానివల్ల అసలు వెనకాల కూర్చునే వాడికైతే దేవుడు కనబడతాడు. దానివల్లే వర్షాలు పడేటప్పుడు బండి కూడా దీన్ని నేను ఎక్కువ బయటికి. మనమైతే ఇప్పుడు బయలుదేరేస్తున్నాం. ఏ పక్క వచ్చి ఇండికేటర్ ఇస్తున్నాడు సామే. గాయస్, తిరుపతిలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటా ఆ డ్యాము, చెల్లూరు డ్యామ్. డ్యామ్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ చాలామంది విన్నారు. ఇంకా నేను కూడా చాలా నుంచి పోవాలనుకుంటా ఉన్నా, చెప్పా కదా ఈ వర్షాల వల్ల. మావైతే ప్లాన్స్ ఇప్పుడే చేసుకుంటామని క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ సడన్గా ప్లాన్ అవుతుంది, సడన్గా బయలుదేరేస్తాం. అట్లుంటుంది మనతోని. నేనైతే ఎక్కువ మంది కూడా ఎవరు రావట్లేదు, నేను మా ఫ్రెండ్ అంతే. ఎవరు నాకు తెలిసిన వరకు ఈ నుంచి ఒక 29 అయితే మ్యాప్స్లో చూపిస్తుంది. 28 to 25 ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఒక ½ అవర్లో వెళ్ళిపోవచ్చు. సడన్గా యాడ్ నుంచి వస్తున్నారు ఇలాంటి వాళ్ళు. సడన్గా బ్రేక్ వేసి ఇండికేటర్ వేసి తిప్పేస్తారు. కొంచెం ముందరకు పోయాలని తిప్పించుకోవాలి కదా. గాయస్, చలో. నేనైతే ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతా, మళ్ళీ లేట్ అయిపోతుంది. గాయస్, మీకు ఇంకోటి చెప్పేది అయితే మర్చిపోయినా. నేనైతే ఈసారి హ్యాండ్స్కి చూడొచ్చు కదా, నేను గ్లౌస్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే 30 కిలోమీటర్సే కదా దగ్గర. అది కాకుండా నేను అసలు అనుకోలే అసలు పోతామని. మేము వేరే మీటింగ్లో ఉన్నాం. ఆ మీటింగ్ అయింది, ఇంకా ప్లాన్ సడన్గా చేసుకున్నాం. సడన్గా బయలుదేరేసాం. ఇక గ్లౌస్ అంతా ఎందుకులే, 30 కిలోమీటర్సే కదా, హెల్మెట్ వేసుకొని బయలుదేరేసాం. మళ్ళీ లేట్ అయిపోతుంది ఏమని తొందరగా బయలుదేరేసాం. చూద్దాం. అక్కడ నార్మల్గా వర్షాలు పడినప్పటి నుంచి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుందని విన్నా. పంపిస్తున్నారో లేదో కూడా తెలియడం లాడ. ఇంకెళ్ళి చూసుకోవాల్సిందే. ముందైతే పంపిస్తా ఉన్నారు. ఈ మధ్య కొన్ని టాక్స్ అయితే బయటికి వచ్చాయి, అదే పంపించడం లేదు అక్కడ పోలీసు వాళ్ళు, అది ఇది అంటున్నారు. వెళ్ళి చూస్తే కానీ మనకు తెలీదు. మనకైతే దారి కూడా తెలియదు, మ్యాప్స్ పెట్టుకునే ఉన్నాం. రైడ్ విత్ హెల్మెట్. అవర్ సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మీరు స్పీడ్ పోవాలనుకున్నా కానీ సడన్గా ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మీరైతే హెల్మెట్ వేసుకొని అయితే డ్రైవ్ చేయండి. చిన్న బండి అయినా పెద్ద బండి అయినా వేర్ హెల్మెట్ ఎవ్రీ టైం. ఈ మంగళం రూట్లో ఈ లైట్స్ కూడా ఎప్పుడు వేసారో తెలియడం వేస్తున్నారు. బాగున్నాయి లైట్స్ అయితే తిరుపతిది, తిరుమలది. మనదైతే ఇంకా న్యూ ఇయర్ కూడా వస్తుంది. జనవరి నుంచి మన రైడ్స్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. మొన్న కూడా ఒక రైడ్ ఉంది కానీ క్యాన్సిల్ అయిపోయింది వేరే ఇష్యూ వల్ల. జనవరిలో అయితే మేము అనుకుంటున్నాం హార్స్ హిల్స్ రైడ్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేబీ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు.
మన బండి అయితే ఈ మధ్య ఎక్కువ మైలేజ్ కూడా ఇవ్వడంలా. చలో గైస్, మనమైతే అన్నమాచార్య కాలేజ్ అయితే దాటేసాం. ఇంకా మనమైతే కాళహస్తి రూట్ నుంచి పోవాలి. కాళహస్తి రూట్ అంటే కాళహస్తి రూట్ సైడ్ పోవాలి. అటు నుంచి రైట్ ఆర్ లెఫ్ట్ అనుకుంటా. నేనైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి. ఇంకా మన బతుకంగా గూగుల్ మ్యాప్స్ నమ్ముకునే. ఓ లోకేష్, మనమైతే కరకంబాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొత్తది కూడా వేసినట్టు అనుకుంటా. ఓకే, ఆ సైడ్ ఉంది కొత్తది ఒకటి. ఇది ఓల్డే, కానీ ఆ సైడ్ వర్షాలు పడితే ఫుల్గా అయిపోతున్నాయి. అసలు వాళ్ళు బ్రిడ్జ్ వేసి కూడా వేస్ట్ అనుకుంటా నేను. వర్షాలు పడ్డాయంటే బ్రిడ్జ్ అంతా నిండిపోతుంది. ఆ బ్రిడ్జ్ వేసి కూడా వేస్ట్ అసలు. ఆ పక్క ఎవరు ఎక్కువ పోరు కూడా పోరు ఆ వాటర్ వల్ల. అయ్యో, ఈ రోడ్ ఇంకా వేయలేదు గైస్. ఎందుకంటారు ఈ రోడ్డు గురించి 4 సంవత్సరాలు అయిపోయి ఎన్నో పార్టీలు మారినాయి. ఈ రోడ్డు అయితే ఇట్లే ఉంది. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈ రోడ్ ఇట్టే ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక 5 years 7 years అనుకుంటా ఈ రోడ్ అయితే ఇట్టే ఉంది. ఏం మారలా అసలు. ఇవే గుంతలు అంతా ఇదే. అంటే కొంచెం దాకా ఇటు ఉంటుంది, మొత్తం రోడ్ ఇటు ఉండదు. కొంచెం ముందర దాకా ఇట్లే ఉంటుంది. అయ్యో చూడండి, మన నడుములు పోవాలే కానీ వీళ్ళు రోడ్లు అయితే మార్చరు గైస్. మళ్ళీ పేరు సూపర్గా వేస్తారు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెడతా గైస్, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎక్కువ ఏ రేట్స్ వస్తే లేదంటే బాత్ అంటే 2 మాట్లాడాలి. ఎండ అయితే కొమ్మతుంది ఈరోజు. ఇన్ని రోజులు ఎండనైతే అసలు చూడలేదు గైస్. నిన్న కూడా అంతే, ఎండే అసలు లేదు. ఈరోజు అయితే కొంచెం బాగా పడుతుంది. ఇంకా కార్ బ్లాగ్స్ కూడా వస్తాయి. నేను కార్ బ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటున్నా. అంటే కార్ మోడిఫికేషన్స్ గురించి వగేరా వగేరా తీద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఈ బస్ ఏంది ఒక పక్క ఇటు ఉంది, ఇంకో పక్క అప్పు ఉంటాను. సూపర్ సూపర్. చాలా మనమైతే లెఫ్ట్ అనుకుంటా. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే, సూపర్. ఇది కొంచెం దూరం అంట. బెస్ట్ షూట్ అట్టే తిప్పించుకెళ్దాం. ఇదైతే మొత్తం ఊళ్ళో అయిపోతుంది. అదైతే హైవే, బట్ మనకి హైవేనే బెస్ట్ గాయస్. ఎప్పుడు ఈ రోడ్డులో పోయినామంటే నడుములు ఫ్రాక్చర్ అయిపోతాయి ఖచ్చితంగా. ఈ రోడ్డు ఇప్పుడు మనం చెప్పా కదా, ఆ రోడ్డు, ఈ 2 రోడ్లు మాత్రం వరస్ట్గా ఉంటాయి. ఇంకంతా బాగుంటాయి గైస్ ఇక్కడ. మళ్ళీ ఇంకా కాళహస్తి అటు లోపల వినంటే ఆడ కూడా నడుము కొట్టుకోవాల్సిందే. ఓకే, దిస్ ఈజ్ హైవే. ఇటైతే హైవే వస్తుంది. మనం ఇటు పోయినామంటే అంటే అది కొత్త హైవే, కొత్త బ్రిడ్జెస్, కొత్త హైవే వేసారు. అదైతే సూపర్గా ఉన్నాయి హైవేస్. అంటే నార్మల్గా ఇప్పుడు కాళహస్తికి పోవాలంటే మనం ఇన్ని నుంచి ఒక 2 hours ట్రాఫిక్కి ఆడుండే రోడ్స్కి 2 hours అట్ట అయిపోతుంది. ఇక్కడైతే 1 hour వస్తుంది. ఇంకా లాక్ కొట్టారంటే 1/2 hourలో కూడా వెళ్ళిపోవచ్చు. ఆ హైవేస్ వేసి కరెక్ట్ పని చేశారు ఒకటి. కార్లు అంటే 1 hourలో కాళహస్తికి వెళ్ళిపోవచ్చు. ఇన్ని తిరుపతి నుంచి కాళహస్తి అంటే కొడితే కార్లు అయితే 1 hour, ఇంకా ఎక్కువ. అదే మనం కొంచెం స్పీడ్ వేసి మెయింటైన్ చేసుకుంటూ డ్రైవ్ చేసామంటే ఒక 1/2 hour 40 minutes వెళ్ళిపోతాం కాళహస్తికి. నేను మొన్న సూలూరుపేట పోయినప్పుడు కూడా కార్లో పోయినా, బైక్లో పోలా. హైవే ఇస్ ద బెస్ట్, కానీ కొన్ని చోట్ల అడ్వెంచర్ చేయాలి గైస్. హైవే అయితే అంతా బాగా వేశారు, కానీ ఒక చోట మాత్రం అది అప్పు ఉంటుంది కదా, అప్పు దగ్గర మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది స్పీడ్ బ్రేకర్ కాదు, నార్మల్గా బ్రిడ్జెస్ వేసినప్పుడు కమ్మీలు పెడతారు కదా మధ్యలో,
ఆ కమ్మీలు ఏం చేస్తున్నారు, నార్మల్గా మొత్తం ఇట్లా ఫ్లాట్గా ఉండాలి, ఫ్లాట్గా లేదు అది, కొంచెం మాత్రం పైకి పెట్టినట్టుంది. దాని మీద కొంచెం స్పీడ్గా ఎక్కించామంటే ఎగిరి ఆ పక్క దొక్కుతాం మనం. దీని నుంచి లెఫ్ట్ అనుకుంటా, లెఫ్ట్. ఓకే సారీ, రైట్. బ్రో ఇటు పక్క ఎట్టపోతావు, కాళహస్తి రూట్ కదా మనం పోవాల్సింది. ఫస్ట్ చూద్దాం. కాళహస్తి రూట్ అయితే పోవాలని చెప్పా కదా, కాళహస్తి రూటే, కానీ మనం కొంచెం ఊరిలో నుంచి పోతాం. ఇదైతే దగ్గర 17 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో అంటే కార్లో అట్లా వస్తారంటే మీకు ఆ రూట్ అయితే బెస్ట్. బైక్స్లో అంటే ఈ రూట్ అయితే బెస్ట్, తొందరగా వెళ్ళిపోవచ్చు, రిస్క్ ఉండదు. కానీ రోడ్డు బాగుంటుంది గైస్, ఇప్పుడు చెప్తున్నా. వావ్, మరీ దారుణంగా ఉంది రోడ్డు అయితే. వద్దు గైస్, మీరు బైక్లో వచ్చేదైతే ఈ పక్క రావద్దండి, హైవే నుంచి అయితే మీరు పోండి. మరీ దారుణంగా ఉన్నాయి ఇక్కడ. అయ్యో, గూగుల్ తల్లి నమ్ముకుంటే ఇట్లా చేస్తుంది. దానికి ఎక్కువ గూగుల్ మ్యాప్స్ చూడను, మా వాడే. ఇంకా నా ఫోన్లో ఎక్కువ ఛార్జింగ్ లేదని మా వాడి ఫోన్లో అయితే చూస్తున్నాం గూగుల్ మ్యాప్స్. అంటే ఐఫోన్లో అయితే గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, వేరే మ్యాప్స్, అదైతే కొంచెం కరెక్ట్ రూట్ చూపిస్తుంది నాకు. అంటే గూగుల్ మ్యాప్స్ కన్నా అది బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఓకే, ఇస్ సైడా పాపానాయుడుపేట రోడ్ ఇది. ఓకే కాయస్, నేనైతే ఇందరికి రూట్ అయితే రాలా, కానీ ఇది పాపానాయుడుపేట రోడ్డు. ఒకసారి నేను ఈ కాలేజ్కి అయితే వచ్చాను, జూనియర్ కాలేజ్, నారాయణ కాలేజ్. సీట్స్ ఉన్నాయా లేదా అడిగేదానికి ఇంటర్లో. అయ్యో కాలేజ్ అది, అదేంది అట్టుంది, అదేంది గాయస్ కాలేజ్ దయ్యాల కొంపలా ఉంది. కిటికీలు ఇరిగిపోయి ఉన్నాయి, పైన వాటర్ది అది పగిలిపోయి ఉంది, అంత విచిత్రంగా అయితే ఉంది. ఏదో యాక్సిడెంట్ అయితే అయినట్టుంది ఇక్కడ. ఓ లేడీస్. గాయస్ ఇది శ్రీకాళహస్తి, అంటే అది కొంచెం హైవే రూట్లా వస్తుంది, ఇది నార్మల్ అంటే ఊరిలో నుంచి పోతాం. పాపానాయుడుపేట, శ్రీకాళహస్తి ఇటు సైడ్ నుంచి పోవచ్చు. అటు సైడ్ వచ్చి ఎయిర్పోర్ట్ 3 కిలోమీటర్స్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి. ఏదో యాక్సిడెంట్ కూడా అయింది ఆడ, స్లిప్ ఏదో అయినట్టుంది బైక్. ఏంది ఇది? ఓకే డెకరేట్ కవర్స్ కదా. గాయస్ నేనైతే హైదరాబాద్కి కూడా పోవాలనుకుంటున్నాను, బికాస్ కొన్ని యాక్సెసరీస్ కావాలి. అంటే ఇంటర్కాము అమెజాన్లో అయితే ఇంక నేను ఆర్డర్ చేయలేదు, నాకు అమెజాన్ మీద నమ్మకం అయితే మొత్తం పోయింది. అది ఏంటంటే నమ్మకం ఎందుకు పోయిందంటారంటే, గోప్రోకి మైక్ అడాప్టర్ అయితే వస్తుంది కదా, అదైతే నేను ఆర్డర్ పెట్టా. అడాప్టర్ ఏమైందంటే ఒక 3-4 అంటే రీఫండబుల్ ఉంటుంది కదా, 5 days 6 days దాకా అయితే రీఫండబుల్ ఉంటుంది. 6 days 7 days దాకా బాగా పనిచేసింది. మొన్న నేను బీచ్ రైడ్కి అయితే పోయినా కదా, బీచ్ దగ్గరికి. ఆ రైడ్ నుంచి ఇంటికి వచ్చి తర్వాత ఇంకో వీడియో తీసుకుందామని స్టార్ట్ అయినప్పుడు మైక్ అడాప్టర్ అయితే గాన్, పనిచేయలే. ఇంకా అమెజాన్లో మళ్ళీ రీఫండబుల్ చేద్దాం అనుకుంటే ఇంకా అయిపోయింది దాని టైము. 7 days ఈజ్ ఓవర్ అని చెప్పారు. అయితే మొత్తం ఊర్లో నుంచి. గాయస్ మీరైతే ఇక్కడ కార్ తీసుకొచ్చే పని అయితే మీరైతే ఈ సైడ్ రావద్దండి. హైవే ఇస్ ద బెస్ట్ చాయిస్. ఒక 8 kilometers అట్లా దూరం ఉంటుంది, పర్వాలా. ఇటు తీసుకుని వచ్చారంటే ఇంత పెద్దదా, ఇండియన్ కల్చర్ ఇన్స్టిట్యూట్. వావ్ గాయస్ ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు, తిరుపతి వాళ్ళకి నాకు తెలిసినంతవరకు. అదే చెప్తున్నా కదా, కార్ అయితే మీరు ఈ సైడ్ వచ్చేదైతే రావద్దండి, రోడ్స్ అయితే అంత బాగాలేవు. బైక్స్ ఫ్రెండ్స్తో వస్తారనుకుంటే మీరు ఈ సైడ్ రావచ్చు. నేనైతే ఈ రోడ్ అయితే సజెషన్ చేస్తాను.
ఎందుకంటే కిలోమీటర్స్ తక్కువ ఉంటుంది. హైవేలో పోయే కన్నా ఇటు సైడ్ పోతే చూడండి వ్యూస్, వావ్, ఇలాంటి వ్యూస్ మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఎందుకంటే ఇప్పుడప్పుడు నేను హైవేస్ కన్నా ఇలాంటి విలేజ్ ప్లేసెస్కి నేను ఈ సైడే వస్తాయి ఎక్కువ, ఎందుకంటే ఈ సైడే నాకు వ్యూస్ చాలా బాగుంటాయి. చూడండి మీకైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే కనబడుతుంది అనుకుంటా, అది ఎయిర్పోర్ట్, అది తిరుపతి అనుకుంటా ఎయిర్పోర్ట్. అది ఎయిర్పోర్ట్ అయితే బాగుంది. రోడ్ అయితే మరి అంత బాగాలేవు, బాగున్నాయి కొంచెం కొంచెం. దిస్ ఈస్ ద గవర్నమెంట్ అపార్ట్మెంట్స్. ఓకే, ఒక ప్లాన్ క్యాన్సిల్ అయిందంటే సడన్గా ఒక ప్లాన్ అయిపోతుంది. అది మైండ్లో వచ్చిందంటే అంత వెళ్ళిపోవాలి మనం. ఒకసారి అది మనం అదే చెయ్యాలి పోవాలనిపిస్తే మనం వెళ్ళిపోవాలి, లేట్ చేయకూడదు. లేట్ చేశారంటే క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. గురుకుల్ ఇంటర్నేషనల్ హై స్కూల్, వావ్, గురుకుల్ ఈడ కడుతున్నారా, సూపర్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ అప్పుడప్పుడు బ్రేక్స్ పడినప్పుడు ఇంజన్ బ్రేకింగే పనికొస్తుంది గాయస్. నెక్స్ట్ అయితే కరెక్ట్గా వస్తుందని అనుకుంటా. ఈసారి అయితే మైక్ కరెక్ట్గా అడాప్ట్ చేస్తున్నా నేను. ముందుసారి అయితే చెన్నై రైడ్లో ఎందుకంటారులేండి, మైక్ అంతా కరెక్ట్గానే చూసుకున్నా. వాయిస్ క్యాన్సిలేషన్ మైకే నేను తీసుకునింది, అది ఎందుకు అలా అయిందో నాకైతే ఇంతవరకే తెలియలా. ఇప్పుడైతే కరెక్ట్గా పెట్టున్నా నేనంతా. విండ్ నాయిస్ కూడా తక్కువ వస్తుందని అనుకుంటా. నా వాయిస్ కొంచెం బాగాలేదనుకుంటా, ఎందుకంటే ఒక 6 days నుంచి నాకైతే ఫీవర్. ఇప్పుడైతే లైట్గా తగ్గిందా లేదా స్టార్ట్ అయిపోయినా. గాయస్ గోప్రో వేసుకుంటే పోయే వాళ్ళు ఎవరైనా ఉండండి, నా దగ్గర లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా, వీడు మనల్ని యాడ్ వీడియో తీసి పెట్టేస్తాడా. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఒకడు ఉన్నాడు, వాడు కూడా వీడియోస్ చేస్తాడు. ఒకసారి అయితే ఏమంటే నార్మల్గా ఫుడ్ వీడియోస్ తీస్తాడులేండి, తీసేదానికైతే నేను కూడా వాళ్ళతో పోయినా. అంటే నైట్ 9కి అనుకుంటా, అది కంటెంట్ చేద్దామని, అదే ఫుడ్ దాని గురించి పోతే ఆడ ఫుడ్ అయితే తీసుకుని ఆమెకు చెప్పలే మేము వీడియో తీసుకుంటామని. ఆమె ఏం చేసింది, ఫస్ట్ మేము అంతా ఫుడ్ అంతా తీసుకొని ఫుడ్ అంతా వీడియో తీసుకునేసి లాస్ట్లో షాప్ని వీడియో తీద్దాం అనుకున్నాం. అప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా, బాబు మీరు వీడియో అయితే తీయద్దండి. మళ్ళీ ఆమె ఎవరు హైదరాబాద్లో, ఏం పేరు, హైదరాబాద్లో ఒక ఆంటీ ఫేమస్ అయిపోయింది కదా ఆ ఫుడ్ వల్ల. ఆంటీ పేరు మర్చిపోయినా, నేనైతే మైండ్లో ఉంది రావట్లా. ఆంటీలా నేను అయిపోతానేమో, వీడియో అయితే తీయద్దండి మీరు అని చెప్పేసింది ఆమె. నాకైతే పక్క అని నవ్వు గాయస్. సడన్గా అటు చెప్పి లోపల ఆ ముందరే నవ్వేసాం. ఎందుకు కట్టాలండి ఆ రోజైతే ఊరికి అసలు తినేసి గమ్మును బయలుదేరేసాం వీడియో తీసుకోకుండా. ఇంకా వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే బాగుండదు కదా. ఇంకా సర్లేని మేము బయలుదేరేసాం వీడియో తీసుకోకుండానే. గాయస్ రోడ్ అయితే మరి అంత దారుణంగా ఏం లేవు, లైట్గా. వావ్, సూపర్. జస్ట్ మిస్, చూసారా, జస్ట్ మిస్. పడుంటే ఆ పక్కన ఏదో పడుంటాం పోయి మనం. గాయస్ ఊర్లో వస్తే ఇలాంటి వ్యూస్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, ఎందుకంటే సిటీలో ఉండి ఆ రెండే ఎయిర్ అసలు మనకి సగం. వీడు చూడండి అయితే మీరు, పంటలు పొలాలు. ఐ లైక్ విలేజెస్ గైస్. చూడండి పక్షులు. మన సిటీలో అయితే అసలు బర్డ్స్ అయితే చాలా రేర్ అయిపోయినాయి ఈ కాలంలో అయితే. బర్డ్స్ అసలు కనపడ్డంలా. ముందు మా ఇంటి ముందర చెట్టు అయితే ఒకటి ఉంది, ఆ చెట్టుకి అయితే ఫుల్ బర్డ్స్ గైస్.
ప్యారెట్స్ కూడా వస్తూ ఉన్నాయి ముందైతే. ఇప్పుడు బట్స్ ఏమైనా కూడా తెలియడంలా, ఒకటి కూడా కనపడంలా. అంతా విలేజెస్ పక్కే ఉన్నాయి. అయితే కొంచెం ముందరకైతే వెళ్ళిపోయినాం, మళ్ళీ రిటర్న్ అయితే చూసుకున్నాం. మనం వీడైతే లెఫ్ట్ తిరగాలి. వావ్, మీరైతే చూడండి ఇక్కడ. వావ్, గోప్రోలో రికార్డ్ అవుతుంది అనుకుంటా అంతగా క్లారిటీగా. నేచర్ అయితే అసలు సూపర్గా ఉంది. మన సిటీ సైడ్ ఉండే వాళ్ళు అయితే అసలు ఈ వ్యూస్ని అసలు మర్చిపోయి ఉంటారు నాకు తెలిసిన వరకు. మీరైతే రైడ్ ఎంజాయ్ చేయండి. Hey. గాయస్, మనమైతే మీరు చూడొచ్చు, మనమైతే వచ్చేసాం డ్యామ్ సైడ్. అయితే ఇక్కడ గేట్ అయితే వేస్తున్నారు. చలో, బండి పెట్టాలా? ఎందా 500 చేంజ్ ఉందా? ఇంకెంత కావాలి? అంతే సరిపోతుంది. నాది చేంజ్ లేదు. బండికి అయితే 20 ఛార్జ్ చేశారు. ఎగో బైక్ అయితే 20 ఛార్జ్ చేశారు. ఎయిర్పేట్ డివిజన్లోకి అయితే వస్తుంది ఇది. చెల్లూరు డ్యామ్ పూర్తి స్థానంలో ఉందని ఊరి నోట్లోకి దిగితే ఈది కొట్టడం అనుమతి లేదు. గ్యాస్ ఇక్కడ నుంచి అయితే మనకు తెలియదు ఎందుకు వాయిస్ అయితే కట్ అయిపోయిందో. మైక్ వైర్ ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇక్కడైతే మన వాయిస్ అయితే కట్ అయిపోయింది. మనమైతే ఇంకా నార్మల్గా నేనైతే వాయిస్ అయితే తీస్తున్నాను. ఇక్కడైతే మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. అసలు మొత్తం ఒక 1.5 కిలోమీటర్ దాకా అయితే ఆఫ్ రోడ్డే మొత్తం. నార్మల్ అడ్వెంచర్ బైక్స్ ఇలాంటివి అయితే ఇట్లా పోగలుగుతాం. నార్మల్ స్కూటీస్ ఇలాంటివి అంటే కొంచెం రిస్క్ అయిపోతుంది ఫ్యామిలీతో వచ్చేటప్పుడు. మీరైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకొచ్చేయండి. ఎందుకంటే ఒకవేళ ఎడైతే స్లిప్ అయ్యే పరిస్థితి అయితే చాలా ఎక్కువ ఉంది. స్లిప్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది. దానివల్ల అయితే మీరు హెల్మెట్ అయితే వేసుకొచ్చేయండి. మొత్తం ఆఫ్ రోడ్డే అసలు చూడొచ్చు మీరైతే. గేట్ దగ్గర అయితే మనకి బైక్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పర్సన్కి అయితే 1 పర్సన్కి 10 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా కార్కి ఎంత ఛార్జ్ చేస్తారైతే మనకు తెలియదు. ఇక మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనం రాక కొంచెం ముందే చాలామంది అయితే ఫుల్గా ఉన్నారు. ఫుల్గా అంటే అంత ఎక్కువ లేరు, అంత తక్కువ అయితే లేరు ఇక్కడ. ఇక మనమైతే మన బైక్ అయితే పార్క్ చేసి మనమైతే డ్యామ్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం. మీరైతే ఇంకా సినిమాటిక్ షాట్స్ అయితే చూసేయండి డ్యామ్ది.
హే గాయస్, మనమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. చాలా సేపు అయిపోయింది, 1 అవర్ అయితే మనం ఇక్కడ స్పెండ్ చేసాం. మీరైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతో. మీరైతే అసలు డ్యామ్ అయితే అసలు సూపర్గా అయితే ఉంది. మీరు ఫ్యామిలీతో వచ్చేదైతే కొంచెం ఇంకా డ్యామ్ అయితే నార్మల్గా పైన వరకు అయింది, ఇంకా కొంచెం ముందరికి పోయినారంటే ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి ఒక చోట అయితే చేరుతుంది. అక్కడైతే మీరు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఫ్యామిలీతో. ఇక మన గోపురం కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. మనమైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే తొందరగా బయలుదేరాలని అయితే బయలుదేరేసాము. ఇంకా 1, 2, 3 షార్ట్స్ అయితే తీసుకున్నాం, ఆఫ్ రోడ్ షార్ట్స్. అవి కూడా అప్లోడ్ చేస్తున్నా చూడండి. గైస్, మీకైతే సినిమాటిక్ షార్ట్స్ అయితే నచ్చాయని అనుకుంటా. మనమైతే సేఫ్గా అయితే తిరుపతికి అయితే చేరుకునేసాం. అసలు నా వాయిస్ మళ్ళీ ఇటెందుకు చేస్తున్నా అనుకుంటున్నారా? నా మైక్ అయితే అసలు భయంకరంగా హ్యాండ్ ఇస్తుంది. ఇంటి దగ్గర నుంచి బ్రిడ్జ్ దాకా అయితే బాగా వచ్చింది, మళ్ళీ బ్రిడ్జ్ బైక్ వచ్చిన తర్వాత నుంచి మైక్ వాయిస్ ఎందుకు కట్ అయిపోయిందో అర్థం కావడం లేదు. ఈ రోజు అయితే వీధి భయంకరంగా ఆడుకుంటాను నాతో. ఎందుకు ఈ మైక్ ఇట్లా హ్యాండ్ ఇస్తుంది అయితే తెలియదు. ఇంకా మనమైతే డ్యామ్ గురించి అయితే మాట్లాడుకునేద్దాం గైస్. ఇంకా డ్యామ్ గురించి వస్తే, డ్యామ్ అయితే అసలు ఫ్యామిలీతో భయంకరంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు పిల్లోలతో ఒకవేళ పోయేది ఉంటే పైన పిల్లోల్ని మాత్రం పైకి అయితే పంపించద్దండి, అక్కడైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే పైన ఫస్ట్ స్టెప్ లో అయితే లోతు ఎక్కువ ఉంది, చాలా లోతు అయితే ఎక్కువ ఉంది. అక్కడైతే మిమ్మల్ని పిల్లోల్ని అయితే పంపించద్దండి. మీరు కూడా ఒకవేళ పోకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈత వచ్చిన వాళ్ళు పోతే ఒక బాగుంటుంది, ఈత రాని వాళ్ళు అసలు పైకి కూడా వెళ్ళొద్దండి. కింద నుంచి అయితే అసలు భయంకరంగా వ్యూస్ ఉన్నాయి, పైన అంత లేదు కానీ కింద నుంచి అయితే అసలు వ్యూస్ అయితే భయంకరంగా అయితే ఉంటుంది. మీకు చాలా నచ్చుతుంది డ్యామ్ అయితే. మీరైతే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పర్ పర్సన్కి అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బైక్స్ కంటే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ కార్స్ ఎత్తుకోకపోతే కార్కి ఒక 20 అంటున్నా 40-50 అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ. మీరు లోపలికి వెళ్ళేది నడుచుకొని కూడా పోవచ్చు, బై వాక్ కూడా పోవచ్చు, బైక్స్ తో కూడా పోవచ్చు. బై వాక్స్ అంటే మనం ఫ్యామిలీతో ఒకవేళ మనతో పాటు ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది బై వాక్ అంటే. ఇంకా బైక్స్ లో అంటే మీరు నార్మల్ గా అడ్వెంచర్ బైక్స్ అలా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా నార్మల్ స్కూటీస్ ఇలా అంటే స్లిప్ అయితే భయంకరంగా అవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అక్కడ వెళ్ళేటప్పుడు. మీరు అది కాకుండా ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకుని పోండి, ఎందుకంటే అక్కడైతే చాలా స్లిప్ అవుతుంది. లేడీస్ వల్ల జెంట్స్ వల్ల హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేసుకొని అయితే వెళ్ళండి. మీరైతే అక్కడ నేను చెప్పిన చోట అయితే మీరు పిల్లోల్ని తీసుకెళ్లేటప్పుడు అవాయిడ్ చేస్తే చాలు. ఇంకైతే సూపర్ గా అయితే డ్యామ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీరు ఆ విలేజ్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం వ్యూస్ అయితే సూపర్ గా ఉన్నాయి. అసలు సిటీస్ లో ఉండి మనకైతే ఆ వ్యూస్ చాలా కొత్తగా అయితే అనిపిస్తాయి. సరే మరి వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది. అది కాకుండా మీకైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్, లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దండి. ఉంటా మరి. బీ గుడ్, डू गुड, बाय गाइस। मोदी वाला शॉट 16 से है खौफ और मैं 16 से हूँ हॉट। खतरनाक कोड से टेलर मेरा बाप। ఓకే గైస్, మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి, నా అప్డేట్స్ అయితే అక్కడ వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీరైతే సపోర్ట్ అయితే చేసేయండి. ఓకే గైస్, ఇంకైతే ఉంటా మరి. డూ గుడ్, బీ గుడ్, బాయ్ గైస్.